రోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే కాంపౌండ్ వాల్ ఎందుకు కట్టాలి, ప్రహరీ గోడ నియమములు ఏమిటి, ప్రహరీ గోడ కట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో ఈ రోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ప్రహరీకి సంబంధించినటువంటి ఆయం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క మెజర్మెంట్, దాన్ని ఏ విధంగా కొలవాలి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనేటువంటి విషయాన్ని గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ప్రహరీకి కూడా ఆయం ఉంటుంది అని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ప్రహరీ గోడ యొక్క నియమములు ఏమిటో తెలుసుకుందాము. అసలు ప్రహరీ ఉండుట వలన, ప్రహరీ గోడ కట్టుట వలన తెలియనటువంటి వ్యక్తులు గృహంలోనికి సరాసరి నేరుగా రావటానికి ఆస్కారం ఉండదు. అంటే స్థలానికి సంబంధించి, గృహానికి సంబంధించి ప్రహరీ గోడ ఒక రక్షణ కవచంలా ఉంటుంది. మీరు అనొచ్చు, దూకి వస్తారు కదా, రావాలనుకున్న వాళ్ళు కటకణాలు ఉన్నా కూడా, గ్రిల్స్ ఉన్నా కూడా పగలగొట్టుకొని కట్ చేసుకుని కూడా రాగలరు. కానీ నియమం అంటే ప్రహరీ లేనటువంటి గృహానికి, ప్రహరీ ఉన్నటువంటి గృహానికి చాలా తేడా ఉంటుంది. అంటే ప్రహరీ ఉన్నప్పుడు సభ్యతా సంస్కారం పద్ధతులు పాటించేటువంటి ఎవరైనా సరే సరాసరి నేరుగా గృహంలోనికి రాకుండా